హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే స్వాగతం. మరి ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి పరీక్ష అనేది లేదు, ఓన్లీ కూడా అనాలిసిస్ మాత్రం అయితే చెప్పబోతున్నాను. అంటే ద 100 గురించి అయితే రూల్స్ ఏమిటి అనేది కొందరైతే చెప్పమన్నారు. అది ఖచ్చితంగా సరే చెప్తాను. మరి ద 100 అనేది మరి 100 బాల్స్ అనేది ఉంటుంది. ద 100 అంటేనే 100 బాల్స్. మరి 5 ప్లేయర్స్ మాత్రం 20 బాల్ అనేది వేయాలి. ఖచ్చితంగా సరే 5 ప్లేయర్స్ అనేది 20 బాల్ అనేది అండ్ మిగతా వాళ్ళు ఇవ్వచ్చు, కానీ మినిమంలో ఒక ప్లేయర్కి అయితే 20 బాల్స్ అనేది అయితే ఉంటుంది. అయితే పక్కా రూల్ ఏంటంటే నో బాల్ అయితే ఫ్రీ హిట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సరే ఫ్రీ హిట్ అనేది ఉంటుంది, వైడ్ బాల్ అనేది ఉంటుంది. కానీ మరి సబ్ అంటే ఎవరైతే మరి తొలగిస్తారో మళ్ళీ ఇంకో ప్లేయర్స్ తేవడం మరి అయితే అలాగైతే ఉండదు. మరి మ్యాచ్ అనేది ఆడవలసిందే. వికెట్స్ అనేది 11 వికెట్స్ కానీ మనం అయితే చెప్పచ్చు. మరి ఒక వార్కి మనం అందరికి తెలిసిందే 6 బాల్స్ అనేది ఉంటుంది. కానీ ఈ 100 మ్యాచ్లో మాత్రం 5 బాల్స్ మాత్రం అయితే ఉంటుంది. మరి మ్యాచ్ అయితే టై అయితే పరిస్థితి ఏంటి, సూపర్ ఓవర్ ఉంటుందా లేకపోతే ఏమిటి అంటే సూపర్ ఓవర్ అనేది ఉంటుంది. టై అయితే ఇరు వర్గాలకి కూడా ఒక్కొక్క పాయింట్ అయితే ఉంటుంది. మ్యాచ్ అయితే రద్దు అయినా ఒక్కొక్క పాయింట్స్ అనేది అయితే 0 పాయింట్స్ అనేది సర్దుకుంటారు. లేదు ఫైనల్కి అయితే సెమీఫైనల్కి టై అయితే మరి ఏంటంటే పరిస్థితి సూపర్ ఓవర్ పెడతారు ఖచ్చితంగా సరే. లేదు అనుకుంటే టాప్ మరి టైం టేబుల్లో ఎవరైతే ఉంటారో టాప్ పాయింట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళైతే ఫైనల్కి వెళ్ళిపోయినట్టుగానే మనం భావిస్తారు. లేదు అనుకుంటే ఫైనల్లో కూడా ఎవరైతే టాప్ పాయింట్స్ అనేది ఉంటారో వాళ్ళైతే కప్పు గెలుచుకునే ఛాన్స్. ఎలా మ్యాచ్ టై అయితేనే ఇదైతే రూల్స్ అనేది పనిచేస్తాయి. అయితే మొత్తం మీద వర్షం కారణంగా రద్దు అయిపోయినా మరి విరివర్గాలకు కూడా ఉంటుంది. ఇది 100కి సంబంధించిన రూల్స్. ఖచ్చితంగా సరే అర్థం చేసుకుంటారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి మీ అని మీ సెండ్